రేపు మీ మూవీ రిలీజ్. ఈ కైండ్ ఆఫ్ జనర్ మన దాంట్లో ఫస్ట్ టైం వస్తుంది, అంతేనా? మనం నార్త్ లో చూసేసాం ఈ కైండ్ ఆఫ్. మీరు చూసారా? నేను చూసేసాను. గుర్తుందా? అంతా గుర్తుందా? గుర్తుంది. ఎప్పుడు చూసారు? క్వశ్చన్స్ అడుగుతారా? ఎప్పుడు చూసారు? టైం గుర్తులేదు, చూసాను. మీ క్వశ్చన్స్ అడిగి నేను చెప్తాను కావాలి. ఎప్పుడు వచ్చింది సినిమా? ఒరిజినల్ వికీ డోనర్ సినిమా ఎప్పుడు వచ్చింది? అలా ఇయర్స్ గుర్తులేవండి. మూవీ అయితే చూసాను. ఎప్పుడు చూసారు మీరు? కథ 100% గుర్తుందా? గుర్తుంది. 100% గుర్తుందా? గుర్తుంది. నిజంగా? ఓకే. అంటే మీ లెక్క ప్రకారం ఎంతమంది చూసుంటారు తెలుగు వాళ్ళు ఈ సినిమా, ఒరిజినల్ సినిమా? తెలుగు వల్ల అంటే మీ ఫ్రెండ్స్ లో చూసారండి. అంటే అప్పుడు నేను హాస్టల్లో ఉండేదాన్ని. చూసా, బానే చూసా. సో మీకు ప్రతి విషయం గుర్తుంది? గుర్తుంది. ఓకే. సో నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. ఈ సినిమా నరుడా డోనరుడా, మేము ఆ ఒరిజినల్ సినిమా అంటే మీలాంటి క్యాండిడేట్స్ ఉంటారని చెప్పి, అంటే మీరు చూశారు, అన్ని ప్రతి విషయం గుర్తు పెట్టుకుంటారని తెలిసి మేము దాన్ని అక్షరాల 100% దింపలేదండి. సో వీ మేడ్ అబౌట్ 20% స్క్రీన్ ప్లే చేంజెస్. సో మీలాంటి వాళ్ళకి కూడా ఫ్రెష్ గా ఉంటుందండి. సో ఇట్ విల్ సర్ప్రైజ్ యూ ఆల్సో. So after this, you take down my phone number and you write a thing on iDream. You do a case study, like what is different, what is new. I want you to do it. మరి ఇప్పుడు వెళ్ళి మీరు ఒరిజినల్ సినిమా గుర్తుందని నమ్మకంతో అడుగుతున్నాను నేను. మీరు వెళ్ళి మళ్ళీ ఒరిజినల్ సినిమా చూడకండి, ఫస్ట్ నా సినిమా చూడండి. కానివ్వండి. సో ఆ మూవీ చూసారు కదా, ఈ మూవీని ఇక్కడ చాలా మంది రీమేక్ చేస్తున్నారని, టేకప్ చేస్తున్నారని చాలా న్యూస్ వచ్చాయి. కానీ చాలా మంది డ్రాప్ కూడా అయిపోయారు. మీ దాకా ఎలా రీచ్ అయింది మూవీ? డ్రాప్ కాదండి, అసలు నేను అక్కడ బాంబేకి వెళ్ళినప్పుడు రైట్స్ కొంటానికి తెలిసింది. అది పిచ్ మీద ఎక్కలేదు కూడా, ఫీల్డ్ మీద వెళ్ళలేదు కూడా డ్రాప్ అవటానికి. సో మిడిల్ డ్రాప్ అవడానికి అసలు ఆట కూడా మొదలు పెట్టాల. సో అదంటే రీమేక్ చేయాలని చాలా మంది అనుకున్నారు. అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దమ్లగాకి హైషా రీమేక్ చేయాలని ఉందండి, చెయ్యాలని ఉంది. నేనే చెప్తాను బాగుంది సినిమా, నాకు రీమేక్ చేయాలని ఉంది. అది రేపు న్యూస్ ఐటమ్ అయిపోద్ది. బట్ యాక్చువల్ ఫిజికల్ యాక్టివిటీ, యాక్చువల్ ఏది డిస్కషన్స్, ఫార్మల్ డిస్కషన్స్ నేను చేయలేదు కదా. అలాగే ఆ సినిమా కూడా ఎక్కడ జరగలేదంట. సో అది నిజం. అలా రీమేక్ కాకుండా డైరెక్ట్ గా ఈ కాన్సెప్ట్ మీ దగ్గరికి వచ్చి ఉంటే మీరు చేసి ఉండేవాళ్ళ? వావ్, దట్స్ అ గుడ్ క్వశ్చన్. వావ్, దిస్ ఇస్ ఈవిడ ఫస్ట్ ఇంటర్వ్యూ. కానీ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే చాలా మంచి క్వశ్చన్ అడిగింది. ఇప్పుడు వరకు నేను ఒక 100 ప్రమోషన్లు చేసుంటాను, 100 ఇంటర్వ్యూలు చేసుంటాను దగ్గర డిఫరెంట్ యాక్టివిటీస్. ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదండి. వావ్, ఇట్స్ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఐ థింక్ ఐ వుడ్ హావ్ డన్ ఇట్. ఐ థింక్ అంటే మొత్తం స్క్రీన్ ప్లే నాకు కరెక్ట్ గా ఉంటే, జస్ట్ యాజ్ జూహీ చతుర్వేది రోట్ ఇట్, కరెక్ట్ స్క్రీన్ ప్లే ఎగ్జాక్ట్ గా అలా చెప్పుంటే నేను చేసుండేవాడిని. బికాజ్ ఐ ఆల్వేస్ లైక్ టు కొంచెం రిస్కులు తీసుకోవడం నాకు ఇష్టం. అంటే నాట్ టు ప్లే ఇన్ ద సేఫ్ జోన్. బట్ డెఫినెట్ గా అది మేబీ ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదేమో, కానీ నేను చేసి ఉండేవాడిని. ఎందుకంటే సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అనేది ఇక్కడికి, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకటి అది ఆ రొమాంటిక్ జానరా స్పేస్ లో, రొమాంటిక్ కామెడీ జానరా స్పేస్ లోనే ఉంది అది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరే జానరా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్స్ అ థ్రిల్లర్ ఆర్ ఈవెన్ అ హారర్ ఫిల్మ్ ఆర్ సంథింగ్, దేర్ సర్టన్ జానరాస్ I can't judge properly. Like I just cannot judge. But a romantic comedy, romantic drama, these two genres, and even to a certain degree action dramas and all, కొంచెం జడ్జ్ చేయగలను. సో ఈ స్క్రిప్ట్ నాకు ముందు వచ్చుంటే, వికీ డోనర్ లేదనుకోండి, ఈ స్క్రిప్ట్ నాకు ముందు వచ్చుంటే నేను తప్పకుండా చేసేవాడిని. కొంచెం టైం తీసుకునే వాళ్ళ? ఆల్రెడీ సినిమా చేయడానికి టైం తీసుకున్నానండి, ఇంకా టైం ఎందుకండి? స్టోరీ విన్నాక కన్సల్ట్ చేసి అలా ఏముంది? మీరే చేసేవాళ్ళు? అంటే ఒక చిన్న బడ్జెట్ లో చేసేవాడిని, బట్ చేసిండేవాడిని. కానీ ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదేమో. ఎందుకంటే అది అక్కడ, ఎందుకంటే అది మామూలు హిట్ కాలేదు. అంటే ఇట్స్ నాట్ లైక్ ఫిల్మ్ లైక్ దేవ్డి, విచ్ ఐ ఆల్సో లవ్. దట్స్ అ వెరీ niche film, that's a cult film. ఏది ఓన్లీ సర్టన్ సెక్టర్స్ లో ఆడింది, ఇది అన్ని సెక్టర్స్ లో ఆడింది. సో ఇట్స్ గాట్ యూనివర్సల్ అపీల్. సో కింద స్టేషన్స్ లో కూడా ఆడింది. సో ఆ నమ్మకం, ఆ కమర్షియల్ నమ్మకం అది ఉండేది కాదేమో, బట్ డెఫినెట్ గా చాలా ఫ్యాసినేటింగ్ గా ఉందని చేసేవాడిని. ప్రమోషన్స్ లో మీరే బాగా కనిపిస్తున్నాయి, బాగా రిగ్రెస్ గా. మిగతా టీం ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఈ సినిమా నేను ఒక ఛాలెంజ్ గా తీసుకున్నానండి ప్రతి విషయంలో. వెదర్ ఇట్స్
అంటే అన్ని వాటిలో వేలు పెట్టేశాను అన్ని జర్నల్స్ కదా, అన్ని డిపార్ట్మెంట్స్. ఓకే. అంటే అందరినీ వాళ్ళు పని చేయనిచ్చాను కానీ నేను అన్ని వాటిలో వేలు పెట్టాను నేను. ఓకే. సో ఈ ప్రమోషన్స్ లో కూడా లైక్ యూనో ఐ హ్యావ్ టు డూ దిస్ యూనో, ఎందుకంటే ఇప్పుడు నాకు పెద్ద ముందు నచ్చేది కాదు ప్రమోషన్స్ అనేది. నాకు సినిమా యాక్ట్ చేయటం, ఇంటికి వెళ్ళి హాయిగా ఉండటం, ఈ ప్రమోషన్స్ వాళ్ళు చూసుకుంటారు. ఒక సినిమా ఒక 10 పోస్టర్లు పడితే చాలు, 2 టీవీ ప్రోగ్రామ్స్ చేస్తే చాలు అని అనిపించేది నాకు. బాంబే వాళ్ళు అంటే ఈ మధ్య చూశాక బాంబే వాళ్ళు, హాలీవుడ్ కానివ్వండి, ఇప్పుడు ఈ కాలంలో సినిమా చేయడం ఎంత ముఖ్యమైందో సినిమా ప్రమోట్ చేయడం అంతే ముఖ్యమైంది. నేను చాలా సినిమాలు చూశాను నేను, మంచి సినిమాలు అది సరిగ్గా ప్రమోట్ చేయకపోతే అది ఎక్కడికి వెళ్ళవాలి, ఉసూరుమని అనిపిస్తుంది. సో నేను సినిమా మీద ఎంత కష్టపడ్డానో ప్రమోషన్ మీద కూడా అంత కష్టపడాలని అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను టైం కేటాయించాను నేను ఈ ప్రమోషన్ చేయడానికి, మీలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి, మీలాంటి వాళ్ళకి బటర్ పోయటానికి. సో అది చేయాలండి, ప్రమోషన్ చేయాలి, తప్పదు. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ అ జనరేషన్, ముందైతే మూవీస్ వాజ్ ది ఓన్లీ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మా తాత చేసినప్పుడు ఫర్ మెనీ ఇయర్స్, ఈవెన్ మా మామయ్య కూడా చేసినప్పుడు. బట్ నౌ వీ హ్యావ్ సో మెనీ థింగ్స్. యూనో కావాలంటే ఇంట్లో కూర్చొని IPL మ్యాచ్లు చూడొచ్చు, లేకపోతే ISL మ్యాచ్లు చూడొచ్చు, లేకపోతే ఆడవాళ్ళ కబడ్డీ చూడొచ్చు, లేకపోతే 100 రెస్టారెంట్లకు వెళ్ళొచ్చు, లేకపోతే యూ హ్యావ్ సో మెనీ, బౌలింగ్కి వెళ్ళొచ్చు. ఇవన్నీ ముందు లేదు, ఇవన్నీ లేవు. యూ హ్యావ్ మెనీ మోర్ ఆప్షన్స్ అని ఒక ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది. సో యూ జస్ట్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ఇది చేయక తప్పదు. ప్రమోషన్లకి బానిసలు అవ్వాలి, ఒక అట్లీస్ట్ సినిమా ఒక 1 వీక్ ముందైనా. సో అందుకనే దట్స్ వై ఐ యామ్ డూయింగ్ దిస్.